హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే రాఖీ పౌర్ణమి రోజు వీడియో అన్నమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది, ఎడిటింగ్ చేసి పెట్టాను. నేను మర్చిపోయాను అనమాట ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉందని. ఇంకా గ్యాలరీలో చూస్తూ ఉంటే కనిపించింది అనమాట. అరే ఇది మర్చిపోయానని చెప్పి ఇంకా ఇమ్మీడియట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను అనమాట. రాఖీ పౌర్ణమి రోజు ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, నెక్స్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ మాకు 5:30కి ఊర్లో బస్సు ఉంటుంది. ఆ బస్సుకే వచ్చేసానమాట. నేను కర్నూలుకి వచ్చి రాఖీ కట్టేసి మళ్ళీ వెంటనే ఊరు వెళ్ళిపోవాలని చెప్పి తొందరగా వచ్చాను. ఎందుకంటే మళ్ళీ మా మామయ్య వాళ్ళు మా ఇంటికి వస్తున్నారనమాట. మా మామయ్య మా అక్క వాళ్ళు వస్తున్నారనమాట. ఒడిబియ్యం పోసేది ఉంది అని చెప్పి పనులు ఉంటాయి కదా, తొందరగా వెళ్ళిపోదామని వచ్చేసాను. ఫస్ట్ రాజన్న దగ్గరికి వచ్చానమాట. నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను కదా, 7:38 కంతా వచ్చేసానమాట ఇక్కడికి. 7:30 కంతా వచ్చేసాను. 8:30 కంతా రాజన్నకు కట్టేశాను. తర్వాత రాజన్ననే వచ్చి ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో దింపేశాడు. ఇక్కడ మా అన్నయ్యకి కూడా కట్టేసి నేను రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. నేను ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. ఇంకా వంటలన్నీ మా అమ్మ వాళ్ళే చేసుకున్నారు. ఎందుకంటే సాయంకాలం మా అక్కకి ఒడిబియ్యం పోసేది ఉంది. మళ్ళీ 4 o'clock అంతా వాళ్ళు రిటర్న్ అయిపోవాలన్నమాట కర్నూలుకి. నేను కర్నూలు నుండి వచ్చాను 12కి. మళ్ళీ వీళ్ళు కర్నూలుకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలకి తెలుసు కదా, మా లక్కి, మా చిన్నోడు, వీళ్ళకి రాఖీ కడుతున్నారు. అయిపోయింది. పిన్ని బాగా చూసుకో. పిన్నిని కాదు, అక్కని కూడా. నాది నేను చూసుకుంటది. మీరు నువ్వు వాళ్ళు చూసుకోవాలి కూడా. బాగా చదువుకో, బాగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకొని చూసుకోవాలి. అప్పుడు ఒకసారి నేను నిన్ను సదా ఆశీర్వదిస్తాను కాదు, సదా కాపాడుతాను. మీరు ఇవ్వండి. ఇంకా ఎప్పుడు మిక్కికి కరోనా టైంలో ఒకసారి కట్టింటే సదా కాపాడుతా. మంచిగా చదువుకొని కొట్లాడకుండా మంచిగా ఉండాలి. కొంచెమే అక్షంతలు ఎందుకు అన్నీ వేస్తున్నారు? చూసుకో. ఇట్లా వెడల్పు పెట్టు నువ్వు కూడా చరణ్. అట్లా కనిపించాలి. ఓకే. హాయ్ నిషు. ఎందుకు? ఓకే ఓకే. సో మా రాఖీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.